చల్లగా. రాగా బేస్డ్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఆద్య. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు శరణాగతి నీవు భారతి. కోరికేమి నేను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరినా ఇక చేరు ఉన్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలయన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే. త్యాగయ్య గలసి మరావిళ్ళేన అనంత రాగాలు నీ మూర్తులే. నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. నువ్వు నీ ఫిజికాలిటీకి ఈ పాటకి అసలు సంబంధం లేదు. నువ్వు ఈ పాటకి గ్రూవ్ అయిన విధం, ద వే యూ వైబ్ టు దిస్ సాంగ్, ఏదో ఒక వెస్టర్న్ సాంగ్ పాడుతున్నట్టుగా నీ వైబ్
కానీ నువ్వు పాడిందేమో క్లాసికల్ సాంగ్. అవును సార్. నువ్వు ఎలా పాడావో జడ్జెస్ని అడుగుదాం. ఓకే సార్. ఓకే, జడ్జెస్, ఎనీబడి. అన్నిటికంటే చివర్లో మొత్తం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నది తను. అప్పుడు లేపొచ్చింది. ఎందుకు నాన్న అంత టెన్షన్ తీసుకున్నావా? ఈ పాట అవును. టెన్షన్ పెట్టిందా చాలా నిన్ను? అంటే ఇందులో చాలా సంగతులు ఉన్నాయి మ్యామ్. సంగతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును మ్యామ్. ఓకే, భయం వేసిందా పాట పాడడానికి? అవును మ్యామ్. ఇప్పుడు ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మ్యామ్. అమ్మయ్యా అనిపిస్తుందా? అవును. అబ్బా, See, ఎలా ఉంటుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యువర్ కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ బాగుంది మ్యామ్. అంటే చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకున్న ఫీలింగ్ వచ్చిందా? ఆర్ డిడ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్? ఎంజాయ్డ్ మ్యామ్ అలాట్. కానీ కొంచెం అంటే టెన్షన్ కూడా పడాలి కొంచెం. కొంచెం టెన్షన్గా అనిపించింది. అవును. అంటే But you know- ఎలిమినేషన్ రౌండ్ గురించి నాకు ఎప్పుడు టెన్షన్ అనిపిస్తుంది. అది సంగతి. ఎలిమినేషన్ రౌండ్ గురించి టెన్షన్ అనిపిస్తుందా? అవును మ్యామ్. అయ్యో, నో. నీ పర్ఫార్మెన్సెస్, మెజారిటీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయని మేము అందరం మెచ్చుకున్నాం కదా, అవును మ్యామ్. రైట్? సో ఎంత మెజారిటీ ఉందనేది మనకు కొంచెంసేపట్లో తెలుస్తుంది. బట్ నీ శక్తికి మించిన పాట, నీ శక్తి కొలది ప్రయత్నం చేసావు నాన్న. అభినందనలు నీకు. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను నా చేతిలో ఉన్న మైక్ని ఈ బొటనవేలు లేకపోతే ఏ పని చేయలేం చేతితో, తెలుసుగా నీకు? అవును సార్. ఇప్పుడు నేను బొటనవేలుతో పాటు ఇంకో వేలు ఉపయోగించి దీన్ని పట్టుకున్నాను. నువ్వు కూడా ఏదో బొటనవేలు కాకుండా ఏదో వేలుతో మైక్ పట్టుకో. బొటనవేలుతో పాటు ఏ వేలు యూజ్ చేసావు? ఈ వేలు సార్. చూపుడు వేలా? అవును సార్. మిగతా 3 వేళ్ళు ఎందుకు యూజ్ చేయలేదు? ఒక వేలు యూజ్ చేయమన్నప్పుడు ఇంకా మిగిలిన 3 వేళ్ళు ఎలిమినేట్ నువ్వే చేసావు. ఎందుకు చేసావు? అవి సరిగ్గా పట్టుకోలేవు కాబట్టి. కాదు, అన్నీ పట్టుకుంటాయి. ఇదిగో బొట్టన వేలు ప్లస్ చూపుడు వేలు. ఇదిగో మైక్ పట్టుకున్నాను చూడు. బొట్టన వేలు, మధ్య వేలు, బొట్టన వేలు, రింగ్ ఫింగర్, ఇదిగో చిటికి వేలుతో పట్టుకున్నాను. ఇంకే వేళ్ళు వాడట్లేదు నేను. అన్నిటికీ సమానమైన శక్తి ఉంది నా చేతికి. ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది మిగిలిన 3టిని? చెయ్యాలి కాబట్టి, అంతేనా? అవును. అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. లేదా అన్నీ ఇలా పట్టుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎలిమినేట్ అవుతారు. వెరీ సింపుల్. అండ్ దట్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ ఎ గుడ్ సింగర్. అందరూ మంచి సింగర్లే, అందరూ అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు, అందరూ పైకి వస్తారు. బట్ ఈ కార్యక్రమంలో ఎలిమినేషన్ అనేది లేకపోతే ఎప్పుడు మనం ఇక్కడే కూర్చుంటాం, జీవితాంతం ఇక్కడే తిరుగుతూ ఉంటాం. హిమాచల్ ప్రదేశ్ చూడలేము, కులు మనాలి చూడలేము, అమెరికా చూడలేము, ఇంకెక్కడికి వెళ్ళలేము మనం. సో ఎలిమినేషన్ అనేది మనల్ని ఇక్కడ నుంచి వేరే చోట్లకి పంపించే ప్రక్రియ. ఆ వేరే చోటకి ఎక్కడికి? రకరకాల ప్రదేశాలకి. అది నీ టెన్షన్ సంబంధించింది. ఇప్పుడు నీ పాట చక్కగా పాడావు. ఆ రాగం చేంజ్ అయినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అది కేవలం అట్లాంటి జస్ట్ చిన్న మార్పుతో ఆహా అనిపించగలిగే శక్తి కేవలం మా గురువు గారు కేవి మహాదేవన్ గారికే సొంతం. అవును సార్. మరేంటి నీకేంటి, కుక్క కావాలా? అవును సార్. కష్టం అమ్మా. నీకేమంటానంటే నీకు ఇష్టమైందంటే నాకు తెలుసు. ఆద్య నీవు, లిక్కి నీవు, 2 నువ్వేనా? అవును సార్. ఆద్య నీవు, లిక్కి నీవు, అనురాధ అజయ్ ముద్దు బిడ్డవి. ఆద్య నీవు, లిక్కి నీవు, అనురాధ అజయ్ ముద్దు పిల్లవి. కుక్కని తేలేను, చక్కటి హెడ్ ఫోన్స్ నీవి. ఓకే, హెడ్ ఫోన్స్ ఇష్టమేనా? ఇష్టం సార్. ఏ బ్రాండ్ కావాలో చెప్పు, నేను నీకు పంపిస్తా కొని. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో చాలామంది పాడగా విన్నాను. చాలాసార్లు విన్నాను ఈ పాట. మళ్ళీ ఇప్పుడు నీ గొంతులో నుంచి వినడం చాలా కొత్తగా అనిపించింది. చాలా కొత్తదనం ఉంది ఈ పాటలో. కొత్తదనం ఉన్నంత మాత్రాన
తప్పులు లోపాలు లేవని అర్థం కాదు. తప్పులున్నాయి, లోపాలున్నాయి. కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది, ఆ తర్వాత ప్రశ్నింపబడుతుంది, ఆ తర్వాత గుర్తింపబడుతుంది, ఆ తర్వాతే కీర్తింపబడుతుంది. ఇప్పుడు నీది 2వ దశలో ఉన్న కొత్తదనం, ప్రశ్నింపబడే కొత్తదనం. జాగ్రత్తగా 4వ దశకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.